ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి తీన్మార్ మల్లన్నకి మా అందరి న్యూస్ తరపు నుంచి కూడా విష్ ఆల్ ద బెస్ట్ అన్న. ఇక ఎమ్మెల్సీగా నువ్వు చట్టసభలకు అడుగు పెట్టబోతున్నావు. కాకపోతే కొన్ని పోలీస్ స్టేషన్లలో వీడియోలని అవి ఇవన్నీ చక్కర్లు కొడుతున్నాయి. అదొకటి. రెండో విషయం ఏంటంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, ఇక్కడ వరంగల్ హన్మకొండ నుంచి కూడా శుభాకాంక్షలు తెలియాలని చెప్పినటువంటి తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరి తరఫు నుంచి కూడా తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు అన్న. విష్ ఆల్ ద బెస్ట్. విష్ ఆల్ ద బెస్ట్. ప్రశ్న మాత్రం మరవకన్నా, ఇది మాత్రం ప్రశ్నని మారిస్తే కథమే అన్న. ఇక మేము ప్రశ్నించవలసి వస్తుంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకను స్ఫూర్తిగా తీసుకొని ఉండేటోళ్ళం. అవును, వాస్తవమే. కువైట్లో ఘోరం, బిల్డింగ్లో మంటలు, 49 మంది సజీవ దహనం, మరో 50 మందికి గాయాలు, మృతుల్లో భారతీయులు ఎక్కువ మంది. ప్రధాని దిగ్భ్రాంతి, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడి. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ సిటీలోని ఓ 6 అంతస్తుల బిల్డింగ్లో బుధవారం తెల్లవారుజామున మంటలు ఎగిసిపడాయి, చెలరేగాయి. ఈ ఘటనలో 49 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 42 మంది కేరళ, తమిళనాడు, యూపీకి చెందిన వాళ్ళే ఉన్నారు. వీరంతా బతుకు తెరువు కోసం కువైట్ వెళ్ళి హౌసింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో బిల్డింగ్లో మొత్తం 195 మంది కార్మికులు ఉన్నారు. కిచెన్ నుంచి మంటలు వ్యాపించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రలోనే ఉన్నారు. వాళ్ళ నిద్ర చాలా ఘోరమైన పరిస్థితి. అంటే ఏంటంటే బతుకు తెరువు కోసం భారతదేశం నుంచి మనోళ్ళు కూడా పోయిరన్న. ఇక్కడ బతకలేకనే పోయినట్టు. మరి వాళ్ళకు ఎంత దయనీయమైన పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఆగమం. ప్రధానమంత్రి చేసిన మరి వాళ్ళకి ఏమన్నా రియాప్రేషన్ చేస్తారు. ఇక V6 వెలుగులోని పత్రిక